పాలన నాకైతే సంతృప్తి ఇచ్చిన రెండు విషయాల్లో నేను అసంతృప్తిగా ఉండేది ఏంటంటే కనుక జిఎస్ఐ సర్వే సంబంధించి ప్రజలకు పన్నులు పెంచేటివి వాటిని ఎంతమంది అధికారులకు చెప్పినా దాన్ని ఎట్లా తగ్గించాలనేది కూడా వాళ్ళు కన్క్లూజన్ ఇవ్వలేకపోయినారు. ప్రజలు నేను ఉన్నప్పుడు దాదాపు 40 నుంచి 50 ఆర్పీ పిటిషన్లు వస్తే వాళ్ళకు 1 సెంటు ఉన్న వాళ్ళకు 30,000 35,000 పన్నులు వచ్చాయి. దాన్ని తగ్గించలేకపోతున్నాం అనేది మెయిన్ మనకు ఉన్నటువంటి సమస్య. ఎందుకంటే పేద ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ జిఎస్ఐ సర్వే వల్ల. రెండవది మాస్టర్ ప్లాన్. ఈ మాస్టర్ ప్లాన్ చేయడం వల్ల అప్పుడు కరోనా టైంలో మాస్టర్ ప్లాన్ చేశారని చెప్పేసి మేము గతం నుంచి దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. మొన్న జరిగిన సర్వసభ్య సమావేశంలో కూడా దాన్ని తీర్మానం చేసి కొత్త మాస్టర్ ప్లాన్ తయారు చేయమన్నాం. కానీ ఇంతవరకు అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేదు. ఆ మాస్టర్ ప్లాన్ మళ్ళా రీసర్వే చేస్తేనే పేద ప్రజలు వాళ్లకు మేలు జరుగుతుంది. ఎందుకంటే కొన్నిసార్లు ఇండ్లు కట్టిన కాడ కోర్ సిటీలో కూడా వాళ్ళు మాస్టర్ ప్లాన్లో ప్రపోజల్ రోడ్డు పెట్టడం జరిగింది. అస్సలు ఎవరిని వాళ్ళు చర్చించకుండా 20 అడుగులు 10 అడుగులు ఉన్న కాడ 50 అడుగులు 100 అడుగులు రోడ్లు పెట్టడం జరిగింది. ఏదైతే ఎన్జిఓ కాలనీ కోర్ సిటీ దాన్ని వాటర్ బౌండ్ ఏరియాలో పెట్టడం జరిగింది. ఇట్లా వాళ్ళ ఇష్టానుసారం అప్పుడు కరోనా టైంలో వాళ్ళు కనీసం స్టేక్ హోల్డర్స్ మీటింగ్ పెట్టకుండా వాళ్ళ ఇష్టానుసారం ఈ కడప మాస్టర్ ప్లాన్ను వాళ్ళు తయారు చేయడం వల్ల ప్రజలంతా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ 2 విషయాల్లో దాన్ని నేనైతే తీర్మానం చేసి పంపించాము. జిఎస్ఐ సర్వే మీద కూడా తీర్మానం చేసి పంపించాము. బట్ ఆ రెండింటిని మనం పూర్తి చేయలేకపోయినామనే బాధతోనే, ఎందుకంటే అది నిత్యం ప్రజలకు అవసరమైన సబ్జెక్టులు ఈ రెండిట్లో ఖచ్చితంగా మేమైతే పోరాటం చేస్తాం. రాబోయే కాలంలో వీటిని మాస్టర్ ప్లాన్ తీసి మళ్ళీ రీసర్వే చేసి కొత్త మాస్టర్ ప్లాన్ పెట్టాలా. ఈ జిఎస్ఐ సర్వేలో ఏవైతే తప్పుతడకలు చేశారో వాటన్నిటిని కూడా మళ్ళా సర్వే చేసి వాళ్ళందరినీ కూడా తగ్గించే కార్యక్రమం చేయాలి. ఎందుకంటే ఈ పంచాయతీలు చెంపేట, అక్కాయపల్లె, మన చిన్న చౌక ఇవన్నీ పంచాయతీలు ఉన్నాయి. 2000 వరకు మున్సిపాలిటీకి సంబంధం లేదు. వాళ్ళకి ప్లాన్ అప్రూవల్ ఉండదు. వాడు 1 సెంట్లో ఇల్లు కట్టుకుని పైన ఇల్లు కట్టుకుంటే ప్లాన్ అప్రూవల్ రాకపోవడం వల్ల 20,000 25,000 100% పెనాల్టీతో పన్ను వేశారు. దాని గురించి ప్రభుత్వకు రాయమని చెప్పేసి అధికారులకు చెప్పాం. కానీ దాని నుంచి ఇంతవరకు ఇంకా ఎటువంటి స్పందన రాలేదు. ఆ 2 విషయంలో అసంతృప్తిగా మిగిలిన అన్నింటిలో మ్యాక్సిమం నేను చేయాలనుకున్న దాంట్లో మ్యాక్సిమం అందరి సహాయ సహకారాలతో మ్యాక్సిమం చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ ఏవైతే పన్నులు రాబట్టడంలో కూడా ఈరోజు హైకోర్టులో వేయడానికి కారణం ఏంటంటే రాబో తరాలకైనా సరే ఏదైతే మన హక్కుగా రావాల్సిన స్థానిక సంస్థలకు రావాల్సిన నిధులు సక్రమంగా ప్రభుత్వాలను విడుదల చేయాలన్న ఉద్దేశంతోనే కోర్టులో వేయడం జరిగింది. వాటిని ఖచ్చితంగా కోర్టులోనే పోరాటం చేసి ఆ నిధులు తెప్పించేంత వరకు కూడా మేము ఫాలోఅప్ చేస్తాం.